హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? బాగున్నారా అందరూ? దిస్ ఇస్ శ్రీ విత్ యూ. ఇవాళ నేను మీకు చెప్పబోతున్నాను 250 సంవత్సరాల క్రితం మొదలైన మార్కెట్ ఇది. వాకిఫ్ సూక్. వాకిఫ్ అంటే సూక్ అంటే మార్కెట్ అన్నమాట. చాలా ఓల్డ్ ట్రెడిషన్ మార్కెట్. ఇప్పటికీ కూడా దాన్ని రెనోవేట్ చేసి అలాగే పాత ట్రెడిషన్ని కాపాడుకుంటూ ఉన్నారు ఆ మార్కెట్ని. అదొక పెద్ద ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ ఇన్ ఖతార్. ఓకే, నేను ఇది ఖతార్ పార్ట్ 1 కింద చేస్తున్నాను. ఈ ఖతార్లో ప్లేసెస్ అన్నీ కూడా పార్ట్ 1, 2, 3, 4, 5 అలా చేద్దాం అనుకున్నాను. సో నేను ఈరోజు ఏంటి అలా ట్రాలీ తీసుకొని అక్కడికి ఎందుకు వెళ్ళిందని మీరు అనుకుంటున్నారు కదా. సో అక్కడ ఇండియన్ మ్యాంగో మేళా ఉంది. మాకు ఖతార్లో అల్ఫాన్సో, బంగిన్పల్లి ఎప్పుడైనా దొరుకుతాయి. మేముండే లొకేషన్లో వెరీ రేర్ అసలు. సో ఇండియన్ మ్యాంగో మేళా అనేది లాస్ట్ ఇయర్ పెట్టారు. కొన్ని వందల రకాల మ్యాంగోస్ మాత్రం ఇండియా నుంచి తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తున్నారు. చాలా బాగుంది ఎగ్జిబిషను. అయితే లాస్ట్ ఇయర్ మేము భుజాల మీద ఆ బస్తాలు మోసుకోలేక చచ్చాము. దానికి తోడు ఇంకెంత పెయిన్ అంటే, అది మేము ఒక 1 అవర్ ఇక్కడ జర్నీ చేసి తర్వాత 2 స్టేషన్స్ మారి మళ్ళీ అక్కడ ఓపెన్ ప్లేస్ అంతా వెళ్ళి అక్కడ క్యూలో నించుని బిల్లింగ్కి సెలక్షన్కి చేసుకుని చాలా తంటాలు పడ్డాం. అందుకని ఈసారి కొంచెం ఆయాసం లేకుండా చేసుకుందామన్న ఉద్దేశంతో ప్రిపేర్ అయిపోయి ట్రాలీ తీసుకొని వెళ్ళాం. ఎందుకంటే మేము వచ్చేటప్పుడు ట్రాలీలో లాక్కొని రావచ్చు ఒక 15-20 కేజీల వరకు అని చెప్పేసి. నాకు తోడుగా ఆపోజిట్గా అదిగో చూడండి, ఈ తాతయ్య గారు వస్తున్నారు. ఆయనకి నాకు ఇద్దరు, నేను ఒక మోడర్న్ కూలీలో ఉన్నాను, ఆయనేమో అక్కడ ప్రొఫెషనల్ కూలీలో ఉన్నారు. వాళ్ళంతా వర్కర్స్ అనమాట. అక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. మేము ఎందుకో వాళ్ళు కంపెనీ వాళ్ళేమో అనుకున్నాం, కానీ వాళ్ళు మాత్రం చాలామందికి హెల్ప్ చేశారు. అందరూ షాపింగ్ అయిపోయాక చాలా పెద్ద పెద్ద కవర్స్ ఉంటాయి కదా, వాళ్ళని కార్ వరకు డ్రాప్ చేయడము, అక్కడికి షిఫ్ట్ చేసేయడము. ఎందుకంటే మనకి పెద్ద పెద్ద మాల్స్లో ట్రాలీలు పట్టుకెళ్తాము, ఇక్కడ అలౌడ్ లేదనమాట. ఎందుకంటే పెద్ద టెంట్ ఏర్పాటు చేశారు. అదంతా టెంట్ మొత్తం ఏసీలు బిగించి చాలా చక్కగా మెయింటైన్ చేశారు. బయటంతా క్యూ పెట్టేసి చేశారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏమంటే, మేము 4కి ఓపెన్ చేస్తామంటే 4 PM కల్లా అక్కడ ఉందామని వెళ్ళిపోయాము. ఎండగా ఉంది బయట. కానీ వాళ్ళు ఇనాగ్రేషన్ అవ్వలేదని చెప్పేసి మమ్మల్ని బయటే ఆపేశారు. అది సంగతి. అక్కడ చాలా టైర్డ్ అయిపోయాం మేము ఇంకా ఎండకి. కానీ మీరు ఈ మామిడి పళ్ళదే చూపిస్తుంది శ్రీదేవి అని చెప్పేసి మాత్రం మీరు వీడియో ఆపేయొద్దు, చివరి వరకు చూడండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు లైక్ చేసిన, షేర్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. ప్లీజ్ కంటిన్యూ అండ్ దెన్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ. సో ఇది మీకేంటంటే, ఇది మాస్క్, స్పైరల్ మాస్క్ అంటారు, ఫనార్ అంటారు. ఇప్పుడు ఇలా కనిపిస్తుంది, కానీ మీరు వీడియో కంటిన్యూగా చివరి వరకు చూస్తే ఒక గోల్డెన్ ఏరియా, మీరు గోల్డెన్ మార్కెట్లో ఎంట్రీ పెట్టినట్టుగా ఉంటుంది అన్నమాట. మీరు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్. ఓకే, ఇది ఫనార్ అంటారు దీన్ని. సూక్ వాకిఫ్లో స్పైరల్ మాస్క్ అంటారు. ఇది చాలా ఫేమస్ అక్కడ. ఇది 2009లో నిర్మించారు. దీని గురించి నేను చివరిలో చెప్తాను. అందాక మనము మిగతా విషయాలు మాట్లాడుకుందాము. అసలు ఈ సూక్ మార్కెట్ ఎందుకు వచ్చింది, ఎలా అయ్యింది, ఎన్నేళ్ల నుంచి పాత ట్రెడిషన్ని వీళ్ళు చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా చరిత్ర చెప్పుకోదగ్గరగా ఉంటుంది. ఎంత బాగుంటుందంటే మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఆ ట్రెడిషన్ ఏంటి, కొన్ని వందల సంవత్సరాల క్రితంది కదా, చాలా బాగుంటుంది. సో ఈ ఓపెన్ ప్లేసెస్ అన్నీ కూడా పిల్లలకి మంచి మంచి ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. ఈవినింగ్లో పపెట్ షోస్ లాంటివి, హార్స్ రైడింగ్ లాంటివి అలాంటివి ఉంటాయి. సో ఇదంతా బయట వీధుల్లో ఉన్న టీ స్టాల్స్ అన్నమాట. అంతా ట్రెడిషనల్ టీసే ఉంటాయి, ట్రెడిషనల్ వస్తువులే ఉంటాయి. ఇంకా సూక్ అంటే మార్కెట్ అంటే మనకి చెప్పాలంటే హైదరాబాద్లో బేగం బజార్ లాగా చాలా మంచి మంచి వస్తువులు ఇక్కడ దొరకడం మాత్రం ఖాయం. నేను కూడా ముందు ఏమో అనుకున్నాను, కానీ తర్వాత చూసినప్పుడు, తీసుకున్నప్పుడు అసలు ఎంత ఫ్రెష్గా ఉంటాయంటే, హోల్సేల్లో ఇస్తారు, రేట్ తక్కువ ఇస్తారు, ప్లస్ పెద్ద పెద్ద కేజీస్లో తీసుకెళ్తుంటారు. మొత్తం హై క్వాలిటీస్తో ఉన్న మసాలా దినుసులు మాత్రం తప్పకుండా కొనుక్కోవాలి ఇక్కడికి వచ్చినప్పుడు. ఇంకా చాలా రకాలు ఉంటాయి.
మీరు వీడియో ఇంకా చూస్తూ ఉంటే లోపల విషయం కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూసేదంతా మాత్రం ఎక్స్టర్నల్. ఈ సూక్ మార్కెట్ అనేది ఎక్స్టర్నల్గా చూపిస్తున్నాను మీకు. ఇది సాయంత్రం 4:30 to 5:30 అవుతుంది అనుకుంటాను. సో ఈ సూక్ ఏరియా ఏమంటారు అంటే, ఇక్కడ కంప్లీట్గా నకాబ్ వేసుకుని చాలా ట్రెడిషనల్గా మొత్తం వాళ్ళే ఉండేవాళ్ళు. మేమైతే ముందు భయపడే వాళ్ళం వెళ్ళడానికి. తర్వాత అది టూరిజం ప్లేస్గా మారిపోయాక 2003 నుంచి రెనోవేట్ చేశారు. అది 2003లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యిందంట. దాని తర్వాత రెనోవేట్ చేసిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ 250 ఇయర్స్ ముందు ఎలా ఉండిందో అచ్చు అలాగే ఆ మట్టి, ఆ చేత, ఆ బెంచెస్, ఆ కూర్చోవడము, షాప్స్ లోపల కూడా చాలా బాగుంటుందన్నమాట. అది చాలా బాగుంటుంది. అది మీరు ఇంకా చూస్తే మట్టుకి ఇలాగా కొంచెం స్టన్నింగ్గా ఉంటుందండి. ఎంతసేపు చూసినా తరగదు. అక్కడ ఒక టర్కిష్ ఐస్ క్రీమ్ షాప్ కూడా ఉంటుంది. వాడు పిల్లలకి ఎంటర్టైన్ చేస్తుంటాడు, ఎంకరేజ్ చేయటం కోసం. అది కూడా బాగుంటుంది. ట్రెడిషనల్ ఫుడ్ ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మేమైతే మామిడిపళ్ళు తీసేసుకున్నాము. లోపలికి దూరిపోయిన తర్వాత ఏసీ ఆన్ చేశారు. చాలా బాగుంది. కొంచెం ఒక్కటేసారి ఆ మామిడిపళ్ళ వాసన వచ్చేసరికి మాకు ఎంత ఆనందం అయిందంటే అంత ఆనందం అయిపోయింది. సో బయట అంతసేపు 1 అవర్ వరకు ఎండలో వెయిట్ చేసాం కదా, ఇనాగ్యురేషన్ అవ్వలేదు అని చెప్పేసి మమ్మల్ని వెయిట్ చేయించారు అక్కడ. కానీ ఆ లోపలికి వెళ్ళగానే చాలా ఆనందం అనిపించింది ఆ మ్యాంగోస్ అవన్నీ చూస్తుంటే. సో ఇది క్యూ అనమాట. ఇలాగ బయట బోర్డు మనకి పిల్గ్రిమ్స్లో పెడతారు కదా, అలాగ క్యూస్ పెట్టారు. అన్ని సేఫ్టీ కాషన్స్ ఉంటాయి ఇక్కడ. ఫైర్ సేఫ్టీ కాషన్స్, ఎమర్జెన్సీ సేఫ్టీ కాషన్స్, ప్లస్ లేడీస్కి ఏమన్నా అయితే లేడీస్ కానిస్టేబుల్స్, లేడీస్ సెక్యూరిటీ, జెంట్స్ ఉంటారు. ప్లస్ ఇంకా మిగతా ఏదైనా అయితే అంబులెన్స్ ఉంటుంది. సో అలాగా అన్ని జాగ్రత్తలతో వీళ్ళు ఇలాంటివి నిర్వహిస్తుంటారు. దాంట్లో మాత్రం పర్ఫెక్ట్ 100% చాలా బాగా ఉంటుంది. దీనికి ఏది సాటి రాదు. ఖతార్లో చేసినంత అరేంజ్మెంట్స్ ఎక్కడ జరగవని మాత్రం నేను చెప్పగలను. సో చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే, ఇఫ్ యూ వాంట్, ది సూక్ వాక్ హిస్టరీ స్పాన్స్ ఓవర్ 250 years, evolving from a bustling trade center where Bedouins and locals gathered to a modern heritage market. It began as a semi-permanent market built on an ancient market site, originally serving as a place of livestock trade and hub for sharing న్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్. పాతకాలంలో అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు, అందరూ షేర్ చేసుకుంటారు, కొనుగోళ్ళు ఉంటాయి, భలే ఉంటుంది కదా. అది అలాంటి ట్రేడ్ మార్కెట్ అనమాట. అక్కడ అన్నీ అయ్యేవి. కొన్ని గేమ్స్ ఉండడము, కొంచెం షాపింగ్ ఉండడము, కొంచెం తిండి ఉండడము, ఎంటర్టైన్ ఉండడము, ఇవన్నీ కూడా వాళ్ళు ఆ ట్రెడిషన్ని అలాగే తీసుకొచ్చి ఇప్పుడు కూడా సేమ్ గ్యాదర్ చేస్తున్నారనమాట. సో ఇది 2003 fire prompted a government-led registration effort, preserving its architectural and historical identity. Today, Souk Waqif is a vibrant culture and historical nexus, attracting both locals and tourists. Okay, then let's go dive into our mango fruit market. So this is a special market arranged yearly once, last year and this year also they have arranged. So we came here to purchase these Indian festival mangoes. Then after we'll go and then watch continuously up to the end of this video. You will get more and more attractive and the golden souk you will be seeing. ఓకే, మనం లోపలికి వచ్చాము. ఇక్కడ ఇంకా ఇనాగ్రేషన్ చేసిన వాళ్ళు ఇక్కడ ఫోటో సెషన్ అవ్వలేదు. వాళ్ళు ఇంకా గెస్ట్స్ కోసం చూస్తున్నారు. కానీ బయట చాలాసేపు నుంచి నించోబెట్టారు కదా, వదిలేశారు. ఒక మినిమం ఫొటోస్ తీసుకుని వాళ్ళకి మీడియా వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఇది నిర్వహించిన వాళ్ళు ఉంటారు కదా. అయితే ఈ ఫ్రూట్స్ అనేవి ఇండియా నుంచి వచ్చాయి. కానీ ఇక్కడ ఖతార్లో కొన్ని షాప్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి. ఆ మాల్స్ వాళ్ళే ఇక్కడికి వచ్చి వాళ్ళు మళ్ళీ ఇండివిజువల్గా స్టాల్ పెడతారు. సో ఈ మిడిల్లో ఉన్నాయి మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటాయి, కొంచెం ఖచ్చిగానే ఉన్నాయి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత 2-3 రోజులకి మనకు పండిపోతుంటాయి. మల్లిక, రాజ్పూత్, కొల్హాపురి, రసాలు, నీలం, బంగినపల్లి, బాదామి,
చక్కెర కుట్టి అంట, చిన్న స్మాల్వి చాలా అందంగా ఉన్నాయి. మేమైతే ఇంకా చాలా తీసుకున్నాం పడిపోయి. సో ఇంకా లేట్ అయిపోతుంది కదా, మనం సూపర్ మార్కెట్ లోపలికి వెళ్ళిపోదాం. సో ఇది వ్యూ లోపలికి వచ్చేస్తే. ఇది మీరు అలా స్లోగా నడుస్తుంటే మాత్రం ఇది ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఒక పాత కాలంలోకి వెళ్ళిపోయి మనం ఇంకా ఫ్లాష్ బ్యాక్లోకి టైం మిషన్ తీసుకొని వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. ఇదంతా వాళ్ళు దీవాన్ సెట్స్ అనమాట. మంచి క్లాత్, మంచి టెక్స్చరు. అక్కడే నేస్తుంటారు, లోపల షాప్స్లో సేల్ చేస్తుంటారు కూడా అనమాట. మనం కావాల్సింటే తీసుకోవచ్చు. మంచి కలర్స్ ఉంటాయి, అంటే లిమిటెడ్ ఒక 4 to 5 కలర్స్ అలా ఉంటాయి, కానీ సైజెస్ మాత్రం కామన్గానే ఉంటాయి. ఇక్కడంతా సమ్మరే కాబట్టి ఇంకా బయటే ఉంటుంది ఈ మార్కెట్ అంతా కూడా. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ ఇన్సైడ్ ద సూక్ వాకిఫ్. మనం లోపలికి వెళ్ళి చూద్దాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇక్కడ మాత్రం ఒక 10-12 థింగ్స్ కంపల్సరీ చేయాలండి. వీ మస్ట్ డూ 12 థింగ్స్ హియర్. గోల్డ్ సూక్ మాస్ ఉంటుంది, ప్లస్ హోల్ ఫాల్కాన్ మీరు చేయి మీద పెట్టుకొని పిక్చర్స్ తీసుకోవచ్చు. యూ కెన్ హ్యావ్ ఎ ఫాల్కాన్ షో అండ్ మల్టిపుల్ కైండ్ ఆఫ్ కలర్ఫుల్ బర్డ్స్ అండ్ checkout and some camels and horse riding here. Indulge in some retail therapy will be there, and a plenty of beautiful handicrafts will be available to take your home. Souvenirs, all the decorative items at your home and then garden. So chala baguntayi. You can take it all those things, and then you can visit some art museums inside with the family and friends. And spices, oh my god, remarkable. So all kind of Indian spices, some other countries, and everything available here. It's a fresh and highly premium qualities here with the wholesale market rates. So it's a beautiful. Please don't forget, you have to purchase the spices definitely. And another thing, the pearls. Yes, the pearls are most important here to purchase because it's a tradition since 1000 years before. So like that they are doing. So 250 years before they have started this here market. The souk means market. So in this market they are arranging, as I said, it's a hub. సో వాళ్ళందరూ వచ్చి ఇక్కడికి కలెక్ట్ చేసి పెట్టుకుంటారు కాబట్టి మనం పర్ల్ కొనుక్కోవచ్చు, ఈ డెకరేటివ్ ఐటమ్ కొనుక్కోవచ్చు ఇంటికి తీసుకెళ్ళడానికి. సూపర్గా ఉంటాయి. బై సమ్ పర్ఫ్యూమ్స్ అండ్ ఈట్ లైక్ ఎ చాంప్. సో ఈ amazing royal food will be available in this souk area. All the restaurants and cafeterias will be there, traditional, and you will learn all the traditional way to eat, sit, and then enjoy the shisha. Shisha means smoking. I think everyone knows that one. It's Arabic and European mixed culture. So strawberry, apple flavor and all, the smoking with mouth, they will do something. So chill like a local. Just you will be feel like a local. Then Persian, Turkey food type will be there. You will enjoy your biryanis and all. Enjoy the street performances with the traditional music. మనకి ఇక్కడ చేయాల్సినవి చాలా ఉంటాయి డెఫినెట్గా. సో ఈవినింగ్ వస్తే మాత్రం ఇక్కడ హార్స్ రైడింగ్ చేయొచ్చు, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, క్యామెల్ రైడింగ్స్ ఉంటాయి. పిల్లలకైతే మంచి మంచి పెద్ద పెద్ద బొమ్మలతో షో ఉంటాయి, ఫెస్టివల్ చేస్తుంటారు. ఆ లైటింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇది ట్రేడింగ్ మార్కెట్ అనమాట. ట్రేడింగ్ కూడా ఉంటుంది, పాతకాలంది ఇంకా 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 కంటిన్యూ చేస్తున్నారు వీళ్ళు. ట్రేడింగ్ ఉంటుంది. సీషా అనే ఒక స్మోకింగ్ది ఉంటుంది, అది కూడా చేయొచ్చు. అండ్ ద మోస్ట్ ఆఫ్ ద స్పెషల్ ఈజ్ కావా. కావా మీన్స్ ఇట్స్ ఎ డ్రింక్, ఇట్స్ ఎ హెర్బల్ డ్రింక్. అది ఒక టీ, కాఫీ టీయో నాకు తెలియదు, కానీ దాంట్లో వాళ్ళు సొంటి, మిరియాలు, ఇలాచీ, హెర్బల్ అన్నీ కలిపి బాగా మరగబెట్టి చేసిన పెద్ద కెట్లో పోస్తారు. ఎవరైనా చిన్న చిన్న కప్పులో ఒక 2 to 3 సిప్స్ తీసుకోవడానికే ఉంటుంది. దాంట్లో షుగర్ వేయరు, డేట్స్ ఇస్తారు, పక్కనే డేట్స్ ఉంచుతారు. ఆ చిన్న కప్పులో మనం తీసుకోవాలి. సో అండ్ దెన్ వీ కెన్ పర్చేస్ పెట్స్, చిలకలు, బర్డ్స్ అవన్నీ కూడా ఇంటికి తీసుకెళ్ళిపోయి పెట్టుకోవడానికి మనకి ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుందన్నమాట. ఇదంతా నడుచుకుంటూ మనం అలా చూసుకుని వెళ్ళాలి.
ఆ రోజైతే ఎవరూ లేరు, కాకపోతే ఇక్కడంతా హెవీ రష్గానే ఉంటుంది షాపింగ్ అదంతా కూడా. సో ఇంకా చెప్పాలంటే అందమైన సోఫా కోచెస్ ఉంటాయి. దీవాన్ సెట్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. మంచి మంచి దీవాన్ సెట్స్ కూడా మీరు ఇక్కడ కొనుక్కోవచ్చు. కాఫీ పౌడర్స్, ఈ గవా పౌడర్స్ ప్లస్ స్పైసెస్, మసాలాసు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఫుడ్ ఉంటుంది. ఇది మంచి లైటింగ్. మనకి అమ్మమ్మ ఊర్లో కందిళ్ళు పెడతారు కదా, అలాంటి కందిళ్ళు కూడా వెలిగిస్తారు. ఇవన్నీ లైట్స్ కాదు, కందిళ్ళే. కొంచెం క్లోజప్లో తీస్తే మీకు కనిపించేది. అదే ట్రెడిషన్ ఇచ్చారనమాట. 250 ఇయర్స్ ముందు అలాగ కందిలు వెలిగించుకొని చేసేవాళ్ళు. ఆ వాసాలు దూలాలు ఎలా ఉంటాయో వాటిని అలాగే పెట్టేసుకుని మట్టితో అన్నీ చేసుకుని అలాగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని ఇంకా అలా కంటిన్యూ చేస్తున్నారు. ఇది చూడముచ్చటగా ఉంటుంది. ఇక్కడ టూరిస్ట్కి మాత్రం స్టన్నింగ్ వ్యూస్ ఉంటాయి. ఇంకా డ్రోన్ కెమెరాతో తీస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది ఈ లొకేషన్ అంతా కూడా. కావాలంటే మీరు గూగుల్లో కూడా విజిట్ చేసి చూడొచ్చు ఈ ప్లేసెస్ అన్నీ కూడా. నేను మాన్యువల్గా నా ఎత్తు ఎంతవరకు ఉందో నా కళ్ళతో చూసేది మీకు అలాగా వీడియో తీయగలుగుతున్నాను నేను. సో చాలా బాగుంటుంది ఇది. ఒక ఫ్లోర్కి ఎలా ఉంటుంది, ఏది మోడర్న్ టచ్ ఇవ్వకుండా వాళ్ళు ట్రెడిషన్ని కాపాడుకుంటూ చేస్తున్నారనమాట. ఇక్కడ ఇంకా జ్యువెలరీ షాపింగ్ మొత్తం పర్ల్స్తో కూడింది ఎక్కువగా ఉంటుంది. బీడ్స్ ట్రెడిషనల్గా అప్పటి వాళ్ళు ఎలా వేసుకునే వాళ్ళు అలా ఉంటుంది. నేను ఇంకొక మ్యూజియం వీడియో తీసినప్పుడు అక్కడ ఇంకా వివరంగా చూపిస్తాను. ఇక్కడైతే మనకి మంచి మంచి ఐటమ్స్ దొరుకుతాయి. అది అందంగా ఉంటాయి. అవి స్పెషల్గా తీసుకోవచ్చు. తక్కువ రేట్లోనే ఉంటాయి మోస్ట్లీ. గోల్డ్ ఉండదు, ఇదంతా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. గోల్డ్ సూక్ మార్కెట్ అంటే మనం వేరే దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ కానీ లేదంటే కోటింగ్ కానీ ఉంటాయి. కానీ ఇక్కడ సూది దగ్గర నుంచి పెద్ద కత్తి వరకు ఒక్కటి కూడా దొరకదు అనే విషయం ఉండదు ఇక్కడ ఈ మార్కెట్కి వస్తే. అదిగో ఇంట్లో పెట్టుకునే వస్తువులు అందంగా అమర్చుకోవడానికి, షోకేస్లో పెట్టుకోవడానికి, అది చూడండి. ఒకసారి ఆనందించండి అదంతా చూసి. ఇట్స్ సో బ్యూటిఫుల్. వీళ్ళు ఎండకి తట్టుకునేలాగా, ఇక్కడైతే పెద్దగా వర్షాలు పడవు కానీ వాళ్ళు అలా మెయింటైన్ చేస్తుంటారు. చాలా నీట్గా ఉంటాయి కూడా. వాష్రూమ్స్ కూడా అవన్నీ లోపల ఉంటుంటాయి రెస్టారెంట్స్లో. ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం రెస్టారెంట్స్ ఉంటాయి. ఈవెన్ గ్రౌండ్ ఫ్లోర్ ఎంట్రన్స్ దగ్గర కెఫెటేరియాలు అవన్నీ ఉంటాయి. మనకి అరబిక్ ఫుడ్డే ఉంటుంది ఎక్కువ మట్టుకి. సో అక్కడక్కడ ఐస్ క్రీమ్స్ పార్లర్స్ ఉంటాయి. అరబిక్ ఫుడ్ ఉంటుంది, ప్లస్ ట్రెడిషనల్ ఫుడ్ ఉంటుంది. ఇండియన్ ఫుడ్ అయితే ఏమీ దొరకదు ఇక్కడ. మీరు బయటికి వెళ్ళి వేరే చోట తినాల్సి ఉంటుంది ఇండియన్స్ వస్తే మట్టుకి. లేదు, మీరు ఇక్కడ టూర్కి వచ్చినప్పుడు కల్చర్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మాత్రం తప్పకుండా వదలొద్దు. సో అలా దీవాన్ మీద కూర్చుని రిలాక్స్గా కూర్చుని రాయల్గా కూర్చుని తింటారనమాట. ఇక్కడ హరీబరీగా ఉండదు. ఈ స్ట్రీట్ అంతా కూడా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుందన్నమాట. ఇది సంగతి. సూక్ వాకిఫ్ ఇట్స్ అ మార్కెట్. అందమైన సంత చెప్పచ్చు. ఆ లైట్స్ ఏంటి, ఆ బిల్డింగ్స్ ఏంటి, ఒకలాంటి వాళ్ళు మట్టి, కొరల్ టైప్ ఆఫ్ శాండ్ అలాంటి వాటితో తయారు చేస్తారంట ఈ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా. ఇవి సోవెనీర్స్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి చిన్న షాపులు ఇంత 1/2 ఇంచ్ నుంచి కూడా ఉంటాయి ఆ సోవెనీర్స్. అంత చిన్నగా ఎలా చేస్తారో తెలీదు. ఇవి ట్రెడిషనల్ బొమ్మలు. ఇక్కడ వాళ్ళ డ్రెస్సింగ్ అదంతా కూడా బాగున్నాయి పెట్టుకోవడానికి. ఇదిగో చూడండి, ఇది కవా అంటారు. ఆ పెద్ద జార్లో పోసి ఇవన్నీ ఇలా హ్యాంగ్ చేసి ఉంటాయి కదా కప్స్, చిన్నగా ఇంతే ఉంటాయి. 2 సిప్స్ 3 సిప్సే తాగడానికి అవుతుంది మనకి. లోపల ఉన్నాయని కూడా కోరల్ పర్ల్స్ అవన్నీ ఒరిజినల్ పర్ల్సే అమ్ముతారు ఇక్కడ. ఒరిజినల్ కోరల్సే అమ్ముతారు అనమాట. మనం ఇవి తీసుకోవచ్చు. ఇంట్లో పెట్టుకోవడానికి అందమైన వస్తువులు కూడా చాలా బాగుంటాయి. లాంతర్లు ఉంటాయి. ఇంకా నేను అటువైపు వెళ్ళలేదు ఆ వీడియో తీయడానికి. మంచి పెద్ద లాంతర్లు, హ్యాంగింగ్ ల్యాంప్స్ ఉంటాయి, స్టాండింగ్ ల్యాంప్స్ ఉంటాయి. కంప్లీట్గా అరబిక్ స్టైల్లో ఉంటాయి. అవన్నీ బరువుగా హెవీగా ఉంటాయి అన్నమాట. ఇదిగో ఇక్కడ చూడండి, మధ్యలో ఒక కెటిల్ లాంటిది ఉంది చూడండి. అది గవా పోసుకునేది, అది కవా అంటారు. అది షో పీసెస్ కింద ఏం చేస్తారంటే ఇంటి ఎదురుగా కార్నర్లో పెట్టడము, బిల్డింగ్లో కాంపౌండ్లో
చూసారా ఆ కప్స్ అది కూడాని దానికి మంచి పెయింటింగ్ వేసేసుకొని దాన్ని అట్రాక్షన్ కింద పార్క్లో ఇండోర్ పార్క్లో పెట్టుకోవడం అది చేస్తుంటారనమాట వీళ్ళు. మనకు వేరే చోట అవి కనిపిస్తుంటాయి. ఇది సూపర్గా ఉంటుంది మార్కెట్ అంతా. ఇంకా మీరు వెబ్సైట్లో వెళ్ళి చూసినా వేరే ఇంకెవరైనా చేసిన వీడియో చూసినా కూడా తప్పకుండా చూడండి, మిస్ అవ్వద్దు, సూపర్గా ఉంటుంది. ఈ కార్నర్ అయితే కన్నుల పండుగగా ఉంది నాకైతే. నేను ఇంక అక్కడే నించున్నాను. మీరు లెఫ్ట్ సైడ్ ఫెనార్ అనే మాస్క్ కూడా చూసుంటారు. అది కొంచెం కమర్షియల్ బిల్డింగ్. దానికి లైట్స్ సాయంత్రం పూట ఉంటాయి, అద్భుతంగా ఉంటుంది అది. అది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను, మీరు ఎండ్లో ఉంటుంది చూడండి. ఈ స్ట్రీట్స్ ఇవన్నీ కూడా కొంచెం యూరోపియన్ కల్చర్లా అనిపిస్తాయి, కానీ ఇవి కంప్లీట్ టోటల్లీ అరబిక్ కల్చరే ఉంటాయి అన్నమాట. మీకు ఆ మట్టి గోడలు కూడా చేయితో చేసినట్టే ఉంటాయి, ఇలాగ ప్లాస్టర్ చేసినట్టుగా ఉండవు, అద్భుతంగా ఉంటాయి. ఇది మాత్రం అట్రాక్టివ్గా పెట్టారు. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. మీరు చూడబోయే దీన్ని ఫెనార్ అంటారు. ఇది మాస్క్ అనమాట, గోల్డెన్ మాస్క్లా ఉంటుంది ఈవినింగ్ లైట్స్కి. ఇది కోరల్ పౌడరు ప్లస్ శాండ్, సున్నము అలాంటివన్నీ వేసి చేశారట, మట్టి అవన్నీ కలిపేసి. అందుకని ఆ లైటింగ్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇది చాలా ఫేమస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ కంటిన్యూ. అండ్ దెన్ నెక్స్ట్ వీడియో నేను ఎపిసోడ్ 3 యూరప్ ట్రిప్ గురించే చేస్తున్నాను. సో ప్లీజ్ వెయిట్ and then like and share, subscribe. Thank you. This is